ఆదివాసీ జయప్రదం చేయండి 20వ తారీఖు జరిగే ఆదివాసీ గర్జన్ని జయప్రదం చేయండి 20వ తేదీ జరిగే ఆదివాసీ గర్జన్ని ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత తరలి రావాలి వేలాది మంది ఆదివాసులు 20వ తారీఖు తరలి రావాలి 20వ తారీఖు ఆదివాసీలంతా వేలాది మంది రంపచోడవరం ఈరోజు ఆదివాసీ సంఘాలు అన్ని ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలతో ఈరోజు రంపచోడవరంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే 20వ తారీఖు జరుగుతున్నటువంటి ఆదివాసీ గర్జన్ని విజయవంతం చేయడం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. 20వ తారీఖు జరుగుతున్నటువంటి సభ రెండు డిమాండ్లు. ఒకటి, జీవో నంబర్ 3ని పునరుద్ధరించాలి. 2, 170 చట్టాన్ని పరిరక్షించాలి. ఈ రెండు కూడా ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు జీవో నంబర్ 3ని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల హామీగా ఇచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. ఒక డిఎస్సి కోల్పోయాం మేము 1200 ఉద్యోగాలు. ఈరోజు డిఎస్సి రేపో మాపో అని చెప్తా ఉన్నారు. ఈ డిఎస్సిలో కూడా మా ఆదివాసీ నిరుద్యోగులు కోల్పోయే పరిస్థితి ఉంది కనుక జీవో నంబర్ 3ని ఖచ్చితంగా పునరుద్ధరించి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని అడగటం ఒకటైతే, ఈరోజు ఏదైతే నాన్ ట్రైబల్ 1700 మంది తెలంగాణ కానీ దాదాపు 300 మంది వెస్ట్ గోదావరి నుంచి వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ని వాదనలు వినడానికి సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. ప్రభుత్వాలకు కూడా ఒక లేఖ రాసింది. ఖచ్చితంగా వాదనలు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. ఈ వాదనలో ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అవ్వాలి. ప్రభుత్వంగా పిటిషన్ వేసి ఆ 170 యాక్టుల్లో ఉన్నటువంటి ఏదైతే హక్కు ఉందో హక్కును ప్రభుత్వమే కాపాడాలి. రాజ్యాంగాన్ని రక్షించాల్సింది ప్రభుత్వం కనుక 170 యాక్ట్ రాజ్యాంగ హక్కు కనుక ఈ 170 యాక్ట్ను కూడా కాపాడాల్సింది ప్రభుత్వం. కాబట్టి ఈ 2 డిమాండ్ల మీద ఈరోజు రంపచోడవరం 20వ తారీఖు వేలాది మందితో ఆదివాసీ గర్జన నిర్వహిస్తూ ఉన్నాం. ఇదేమి పార్టీలకు లేదంటే పార్టీ ప్రయోజనాల కోసమో సంఘాల ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్నటువంటి సభ కాదు. ఇప్పటికే జీవో నంబర్ 3 పోయి యువతంతా రోడ్ల మీద పడ్డారు. 170 చట్టం పోతే కనుక ఈరోజు మా భూమి కూడా ఇక్కడి నుంచి పోయే పరిస్థితి ఉంది. కనుక ఈ భూభాగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్నటువంటి పోరాటమే 20వ తారీఖు పోరాటం. అందుకే రంపచోడవరం పోలవరం జిల్లాగా అన్నటువంటి ప్రతి ఆదివాసీ బిడ్డని ఆయన విద్యార్థి అయినా ఉద్యోగ అయినా ఉపాధ్యాయ అయినా లేదనుకుంటే రైతు అయినా ఎవరైనా నిరుద్యోగ అయినా మహిళ అయినా ఎవరైనా మేము ఇస్తున్నటువంటి పిలుపు ఆ రోజు 20వ తారీఖు నీ ఇంటికి తాళమేసి 20వ తారీఖు నువ్వు రంపచోడవరం జరుగుతున్నటువంటి సభల్లో నువ్వు పాల్గొంటేనే మన హక్కులు ఉంటాయి. లేదు అనుకుంటే కనుక ఉన్నటువంటి ఈ 170 యాక్ట్ కూడా రద్దు అయిపోతే ఇంకా మనకు మిగిలేది ఏమీ లేదు. అందుకు ఆ విధంగా ఈ చట్టాన్ని కాపాడుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి భూమిని కాపాడుకోవాలి, మన హక్కులను కాపాడుకోవాలి. ఈ కాపాడుకోవడానికి జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి మీరంతా కూడా వేలాది మంది ఆదివాసులు 20వ తారీఖు రావాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే మేము ఇస్తున్నటువంటి సమాచారాన్ని ప్రతి ఊరు ప్రతి మనిషికి ప్రతి గ్రూపుకు కూడా ఈ సమాచారాన్ని తెలియజేయాలని తెలియజేస్తూ నా పేరు లోతా రామారావు.